వెల్కమ్ టు బిగ్ 7 at 7. నమస్తే, గుడ్ ఈవినింగ్. నా పేరు స్వప్న. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులు అన్నింటినీ కూడా నవరత్నాలకు మళ్లిస్తోందని చెప్పి మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్. కార్పొరేషన్ల నుంచి లబ్ధిదారులకు సాయం అందడం లేదన్నారు. గతంలో చంద్రబాబు స్టిక్కర్ బాబుగా పేరు తెచ్చుకుంటే జగన్ పేస్టింగ్ జగన్గా మారిపోతున్నారని చెప్పి విమర్శించారు జీవీఎల్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని పథకాల్లో వచ్చే నిధుల్ని తాము పెట్టుకున్నటువంటి నవరత్నాల పేరుతో మరి ప్రజల్ని మభ్యపెట్టి కేవలం దానికి నిధుల్ని మరలించేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. అన్ని పథకాలని నిర్వీర్యం చేసి మరి కేవలం ఓటు బ్యాంకును ఏర్పరచుకోవటం కోసమే ఫోకస్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో కాబట్టి దీన్ని మేము వచ్చే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీన్ని ప్రజా ఆందోళన రూపంలో కూడా చేపడుతుంది. ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్టిక్కర్ బాబుగా ఆయన పేరు తెచ్చుకుంటే ఈయన పేస్టింగ్ చేయటంలో ఇదే ప్రభుత్వం పేస్టింగ్ జగన్గా వీరు అదే పంథాన్ని కొనసాగిస్తూ అన్నిటికీ తమ ముద్ర వేసుకొని తమ రాజకీయ లాభం కోసం వాడుకోవాలని చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఆలయాలపై జరుగుతున్న దాడుల వెనకున్న వాస్తవాలు బయటపడుతూ ఉండడంతో టీడీపీ బీజేపీ నేతల్లో వణుకు మొదలైందని చెప్పి ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. బీజేపీ నేతలు భయపెడితే భయపడటానికి ఏపీలో ఉన్నది టీడీపీ ప్రభుత్వం కాదని వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. నిజాలు బయట పెట్టిన కాడి నుంచి కూడా చంద్రబాబు దగ్గర నుంచి బీజేపీ నాయకుల్లో వణుకు పడుతుంది. సాక్ష్యాధారాలతో బయట పెడితే దానికి ఒక బాధ్యత గల పార్టీలు అయితే ఏం చేయాలంటే ఇది మా పార్టీకి సంబంధం లేదు, ఆ వ్యక్తులు మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పాలి తప్ప నేరుగా డీజీపీని టార్గెట్ చేసే విధంగా చంద్రబాబు కానీ సోమవీర్రాజు కానీ ఎమ్మెల్సీ మాధవ్ కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేస్తాం. సోమవీర్రాజు గారేమో ఒక లేఖ రాసి మీరు విత్డ్రా కాకపోతే కనుక మీ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఘాటుగా ఒక పోలీస్ అధికారిని బెదిరించే విధంగా ఈ విధమైన లేఖలు రాయడం అంటే మీరు బెదిరిస్తున్నారా? ఈ రాష్ట్ర అధికారుల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించాలని చెప్పని మీరు భావిస్తున్నారా? నేను సోమవీర్రాజు గారిని మాధవ్ని నేరుగా ప్రశ్నిస్తున్నాను. మీరు భయపడితే భయపడకపోవడానికి ఇది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, వైఎస్ఆర్ ప్రభుత్వం. ఎవరికి కూడా భయపడే ప్రభుత్వం కాదు ఇది. మొత్తం మీద ఏపీలో వైసీపీ బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇన్ని రోజులుగా విగ్రహాల ధ్వంసంపై ధ్వజమెత్తిన బీజేపీ ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కేంద్ర నిధుల మళ్లింపుపై గళం వినిపిస్తున్న పరిస్థితులు చూస్తున్నామనో. బీజేపీ ఆరోపణలపై వైసీపీ కూడా ఘాటుగానే కౌంటర్ ఇస్తోంది. టీడీపీ వైసీపీ మధ్య ఉన్న వార్ ఇప్పుడు వైసీపీ వర్సెస్ బీజేపీగా మారుతోంది. మరి పార్టీల మధ్య ఫైటింగ్ ఎంత దూరం వెళ్తుంది? ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ 7 బిగ్ డిబేట్. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు గారు ఇవాల్టి డిబేట్లో పాల్గొంటారు. నమస్కారం అండి. అలాగే కొండా రాజీవ్ గాంధీ యువ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా లైవ్లో సిద్ధంగా కాబోతున్నారు. ఈ లోపల ఫోన్లో అందుబాటులో ఉంటారు. మొట్టమొదట చందు సాంబశివరావు గారు నమస్కారం అండి. ఒక్కసారిగా ఈ ఖర్చులు తర్వాత ఈ పథకాలకు ఇస్తున్న విషయాలు ఇవన్నీ బయటికి తీయాల్సిన అవసరం కేవలం ఆలయాల విషయంలో మీ వాళ్ళు ఎవరో కొంతమందిపై ఆరోపణలు వచ్చాయి, దాన్ని మళ్లించడానికి మాత్రమే మీరు చేస్తున్నారని చెప్పి అధికార పార్టీ నాయకులు అంటున్నారు. ఏమంటారు సార్? స్వప్న గారు నమస్కారం అమ్మా. వెరీ గుడ్ ఈవినింగ్. ఇది దేవాలయాల విషయాలను ఏదో మర్చిపోవటం, లేదంటే కొత్తగా ఈ అభివృద్ధి విషయాల మీద, లేదంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాగుడు మూతల మీద మాట్లాడేదేమి కాదు. ఇది మొదటి నుంచి కూడా మేము మాట్లాడుతున్నాం. ఆఫ్ కోర్స్ ఫ్రమ్ టైం టు టైం డిపెండింగ్ ఆన్ ద ఈవెంట్స్ కొన్ని రోజులు మనం దేవాలయాల మీద ఫోకస్ పెట్టవచ్చు, తర్వాత ఇంకో దాని మీద ఫోకస్ పెట్టవచ్చు. కానీ ఇవన్నీ కూడా మాకు కన్కరెంట్ ఇష్యూసే. దేవాలయాల మీద జరుగుతున్న దాడుల విషయంలో ఈ ప్రభుత్వం అలసత్వాన్ని మొదటి నుంచి ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రభుత్వం సరైన రీతిగా స్పందించట్లేదనేది మా అభియోగం. ఎవరైతే ఈ దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారో, దేవాలయ ఆస్తుల్ని కాజేస్తున్నారో, దొంగతనాలు చేస్తున్నారో వాళ్ళ మీద సరైన నిఘా కానీ, సరైన ఇన్వెస్టిగేషన్ కానీ, వాళ్ళని బుక్ చేయటం కానీ జరగట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి తెలుసు ఎందుకు చేయట్లేదు, వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారా, చేయకూడదు అనుకుంటున్నారా ఏంటనేది ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది భారతీయ జనతా పార్టీకే కాదు, 5 కోట్ల మంది ఆంధ్రులకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. అట్ ద సేమ్ టైం అదొక్కటే మన ముందున్న అంశం కాదు. మన ముందు డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, నవరత్నాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన బాధ్యత మరి భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. కాబట్టి మేము ఆ అంశాలని మాట్లాడుతున్నాం. దీంట్లో కొత్తగా మాట్లాడింది ఏం లేదు. మాట్లాడుతున్న విషయాలు మరి సరైన స్పందన లేదు కాబట్టి
ప్రభుత్వం వైపు నుంచి సరైన దిద్దుబాటు చర్యలు లేవు కాబట్టి మరి దాన్ని నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకొద్దిగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఇంకొద్దిగా వీటి మీద ప్రజా పోరాటం సాగించాలి అనేది మా ఎంపీ గారు జీవీఎల్ గారు మాట్లాడారే కానీ దీంట్లో ఏది కొత్తగా మాట్లాడింది అనేది అయితే నేను అనుకోవట్లేదు. ఇవన్నీ కూడా మేము మొదటి నుంచి మాట్లాడుతున్న అంశాలే, మాట్లాడుతూనే ఉంటాం. ఇప్పుడు మళ్ళీ మరొకసారి తెరపైకి వచ్చింది. రైట్, కొండా రాజీవ్ గాంధీ గారు ఎలా చూస్తున్నారు సార్ జీవీఎల్ గారు చేసిన ఆరోపణలు? అంటే కేంద్రం ఇస్తున్న నిధులన్నింటినీ కూడా మీరు మీ పేర్లు పెట్టుకుని వెల్ఫేర్ స్కీమ్స్ కింద తోసేస్తున్నారని చెప్పి, అలాగే మీరు చేసిన అప్పు కూడా పెరిగిపోతుందని ఈ మధ్యకాలంలో కొన్ని వార్తాపత్రికల్లో ప్రచురితమైన రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎంత అని కథనాలు కూడా కొంత కలవరపెట్టే విధంగా ఉన్నాయని కూడా విమర్శలు వస్తున్నాయి సార్. ఏమంటారు రాజీవ్ గాంధీ గారు? ఖచ్చితంగా ఈరోజు జీవీఎల్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఏమాత్రం అర్థం లేనటువంటి వ్యాఖ్యలండి. ఎందుకంటే ఈరోజు నేను చెప్తా ఉన్నాను, నిజంగా అప్పుల గురించి మాట్లాడుకోవాలన్నా, జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలన్నా, సంక్షేమం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు లెక్కలతోనే చెప్తాను స్వప్న గారు. ఇప్పుడు వాస్తవానికి చంద్రబాబు నాయుడు 2014 ముఖ్యమంత్రిగా ఆయన ఎక్కేటప్పటికి మన రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు 96,000 కోట్లు. ఆయన దిగిపోయేటప్పటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు దాదాపు 3 లక్షల పైచిలకు కోట్లు. అదే విధంగా ఆయన వెళ్ళిపోతూ ఈ రాష్ట్ర బడ్జెట్ లో ఉంచినటువంటి డబ్బు 100 కోట్ల రూపాయలు. అది కాకుండా ఆయన గత ప్రభుత్వంలో పెట్టినటువంటి బకాయిలు, అప్పులు వేరు బకాయిలు వేరు స్వప్న గారు, అప్పులు వేరు బకాయిలు వేరు. బకాయిల రూపంలో దాదాపు 60,000 కోట్ల పైన ఆయన ఉంచితే ఇప్పటికి వచ్చినటువంటి 18 నెలల కాలంలో మేము 20,000 కోట్ల రూపాయలు బకాయిలు మేము చెల్లించడం జరిగింది. అదే విధంగా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు లేదు అంటే ఇదే బీజేపీ పార్టీ వీళ్ళంతా కలిపి దాదాపు 4 ఏళ్ల పాటు కలిసి ఉన్నటువంటి తరుణంలో అసలు ఈ రాష్ట్రానికి ఎంత వచ్చింది పెట్టుబడులు అనంటే దాదాపు 5 ఏళ్లలో కలిపి దాదాపు వచ్చింది కేవలం 40,000 కోట్ల రూపాయలు. కావాలంటే సంవత్సరాలతో సైతం నేను చెప్పగలనండి. 2018లో 9,500 కోట్లు, 17లో 4,500 కోట్లు, 2015లో 4,500 కోట్లు, 2014లో 2,800 కోట్లు. ఇది 5 ఏళ్లలో కలిపి దాదాపు కియా సంస్థతో కలిపి వచ్చినటువంటి పెట్టుబడులు ఎంత అంటే గత హయాం విషయం పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటి అంటే ఒక్కసారిగా జీవీఎల్ గారు ఇది లేవనెత్తడం వెనక అంటే మీరు అర్థం చేసుకున్న విషయం ఏంటి? ఎందువల్ల ఇలాంటి ఒక ఆందోళన ప్రస్తుతం తెరపైకి వచ్చింది? కేవలం ఆందోళన అంటే రాజకీయ మనుగడ కోసమండి. ఆందోళన ఉన్నది బీజేపీ పార్టీ వాళ్ళని, తెలుగుదేశం పార్టీ వాళ్ళని తప్ప ప్రజల్లో ఎక్కడ ఆందోళన లేదు, వాస్తవాల్లో నిజాల్లో ఎక్కడ ఆందోళన లేదు స్వప్న గారు. నేను అందుకే చెప్తా ఉన్నాను, ఈ రోజు పెట్టుబడులు వచ్చాయా రాదా అన్నదంటే అది రాజీవ్ గాంధీ చెప్తేనో లేదా ఏదో తెలుగుదేశం పార్టీ తొత్తు పత్రికలు రాస్తేనో కాదండి. దానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ పాలసీ అనేటువంటి కేంద్రం పరిధిలో ఉన్నటువంటి ఒక సంస్థ ఉంటుంది. వాళ్ళు చెప్తారు ఏ రాష్ట్రంలో ఎంతెంత పెట్టుబడులు ఎన్ని వేల కోట్లు వచ్చినాయి అనేది. ఆ విధంగా మీరు చూస్తే జనరల్ గా మన ఒక ఏడాది ఫైనాన్షియల్ ఇయర్ ని Q1, Q2, Q3, Q4 అని విభజిస్తారు. అంటే Q1, Q2, Q3, Q4 అని. అందులో భాగంగా 2020 సంబంధించి 2021 సంబంధించి Q3 ఏదైతే Q4 ఏదైతే ఉంటుందో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలకు గాను వచ్చినటువంటి పెట్టుబడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో 2వ స్థానంలో ఉందండి. ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ ఇష్యూ. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, ఇది రికార్డు మాట్లాడుతున్నటువంటి మాట. దాదాపు ఈ రాష్ట్రం 30,000 కోట్ల పెట్టుబడులు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో గ్రౌండ్ అవుతా ఉన్నాయి. అదే విధంగా మొదటి రాష్ట్రం మహారాష్ట్ర అయితే రెండో రాష్ట్రం రాజీవ్ గాంధీ గారు మీరు జీవీఎల్ గారి మాటలు విన్నారు కదా. అంటే పేస్టింగ్ ఇలాంటి పదాలు వాడారు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తిగా పేస్టింగ్ చేసేస్తుంది కంప్లీట్గా అని చెప్పి, అంటే వాళ్ళ పథకాలని, వాళ్ళ నిధులని, వాళ్ళు ఇస్తున్న నిధులు, కేంద్రం నుంచి అందుతున్న నిధులని మీరు పూర్తిగా మళ్లించి వెల్ఫేర్ స్కీమ్స్ కింద ఇస్తున్నారని చెప్పి, అది ఎంతవరకు ఆ విమర్శను మీరు స్వీకరిస్తారండి? ఆ పేస్టింగ్ అనే పదమే పెద్ద వేస్టింగ్ లా కనబడతా ఉందండి నాకైతే. ఎందుకంటే ఈ రోజు ఏంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది లేదంటే అలా ఇస్తున్నారు. ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క రక్తాన్ని శ్రాదంగా చిందించి కట్టినటువంటి ట్యాక్సుల్లో కొంత వాటా సెంట్రల్కి వెళ్తే సెంట్రల్ నుండి తిరిగి మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి. ఇదేదో అధికమైనటువంటి ప్రేమతో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నాం, మిగతా ఏ రాష్ట్రాలకి ఇవ్వట్లేదు అన్న చలనం లేదు. ఇట్స్ అవర్ రైట్. అంటే ఇస్తున్న మాట ఒప్పుకుంటున్నారు కానీ అది మీ హక్కు అంటున్నారు. అంటే అందరికీ ఇస్తున్నట్టే ఇస్తున్నారు, ప్రత్యేకంగా ఏమి పాల్పోయట్లేదు ఎత్తిన అంటున్నారు, అంతేనా? ప్రత్యేకంగా ఇవ్వాలంటే ఏదైతే బైఫర్కేషన్ సంబంధించినటువంటి ప్రామిసెస్ ఉన్నాయో అవి నెరవేర్చమని అడుగుతా ఉన్నాం. ఈ రోజు మీకు అడుగుతాను ఒక మాట స్వప్న గారు. ఇదే విశాఖపట్నం వేదికగా ఐఏఎం ఉందండి. ఐఏఎం ఉన్నది అంటే దానికి అప్పట్లో వాళ్ళ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే స్మృతి ఇరానీ గారు ఉన్నారో ఆవిడ వచ్చి శంకుస్థాపన చేసేళ్ళారండి 2014 తర్వాత. ఈ రోజుకి ఇదే విశాఖపట్నం అదే ఐఏఎం
కాంపౌండ్ వాళ్ళు తప్పితే మరి ఏం లేదండి. కావాలంటే బీజేపీ వాళ్ళు ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. వీళ్ళకి అంత ప్రేమ ఉండి పడిపోతే పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చమనండి, ఆ తర్వాత బీజేపీ వారిని మాట్లాడమనండి. రైట్. సాంబశివరావు గారు విన్నారు కదా సార్? సాంబశివరావు గారు, రాజీవ్ గాంధీ గారి మాటలు విన్నారు కదా మీరు? అంటే ప్రత్యేక దృష్టి ఏం పెట్టలేదు ఏపీ మీద, అందరికీ ఇస్తున్నారు, అది వాళ్ళ హక్కు అంటున్నారు. రైట్. అంటే ఆయనకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, మన యూనియన్ గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందో కొద్దిగా క్లారిటీ ఇద్దాం. మనం కూడా మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం. ఇక్కడ భారత ప్రభుత్వం ట్యాక్సెస్ అనేక రూపాల్లో ట్యాక్సెస్ వస్తాయి. భారత ప్రభుత్వానికి వచ్చే డబ్బులు డైరెక్ట్గా వచ్చే ఉంటాయి. ఏదేమైనా కానీ మన రాష్ట్రం నుంచి వచ్చిన ట్యాక్సెస్లో 42% మన రాష్ట్రానికి ఇచ్చేస్తుంది. ఆ 42% ఈ రాష్ట్రం ప్రయారిటీస్ ప్రకారంగా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని స్కీమ్స్ని ప్రవేశపెట్టుద్ది. తన దగ్గర ఉన్నటువంటి 52%లో తన ఆబ్లిగేషన్స్కు పోను సేవ్ అయిన డబ్బులతోటి తన ప్రయారిటీస్ తోటి కొన్ని స్కీమ్స్ని జనరేట్ చేస్తుంది, కొన్ని స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆ స్కీమ్స్లో వచ్చిన డబ్బులు విషయంలో కేంద్రం భాగస్వామ్యం ఉంటుంది అనేది వీళ్ళు అర్థం చేసుకోవాలి ముందు. అంతేగాని ఇది మన డబ్బులే కదంటే నిజంగా అందరి మన భారతదేశం డబ్బులే. భారతదేశం బయట నుంచి మనకు ఎక్కడి నుంచి డబ్బులు రావు. కానీ మనం ఒక యూనియన్లో ఉన్నాము. యూనియన్ బాధ్యత మన షేర్ మనకు వచ్చిన తర్వాత కామన్ పూల్లో నుంచి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇస్తున్న డబ్బుల్ని, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ రూపంలో మనం ఇస్తున్న డబ్బుల్ని మన ప్రయారిటీస్కు వాడకూడదు. ఆ స్కీమ్స్కే వాడాలి. ఎలా చెప్పారో అలాగే వాడాలి. నంబర్ 2, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సంవత్సరం ఒక చిన్న క్లారిఫికేషన్ సార్, మన ప్రయారిటీస్కి వాడకూడదున్నారు. మన ప్రయారిటీస్ అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఏమిటి సార్ మీ దృష్టిలో? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నవరత్నాలు అనేది ప్రయారిటీ, తప్పు లేదు. వాళ్ళు అదే డిక్లేర్ చేశారు, అదే మేనిఫెస్టోలో పెట్టారు, దాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు. ఎంతవరకు అమలు చేయాలి? వాళ్లకున్న రిసోర్సెస్ పరిధిలో అమలు చేసుకోవాలి. అంతేగాని కేంద్రం స్కీమ్ కోసం కేటాయించిన డబ్బులు, కేంద్రం ఇస్తున్న డబ్బులు ఆ స్కీమ్స్ను పక్కన పెట్టేసి లేదా వాటిని ఫుల్ఫిల్ చేయకుండా వాటిని కూడా మీరు నవరత్నాల కోసం వాడుకుంటున్నారు అనేది వాళ్ళు ప్రధానంగా జీవీఎల్ గారు చేసినటువంటి ఆరోపణ. మనం అంతవరకు చర్చ చేస్తే బాగుంటుంది. అంతేగాని అప్పుడు ప్రాస కోసమో లేదంటే ఆయన ఏదో కట్ అండ్ పేస్ట్ అన్నాడు కాబట్టి దాన్ని ఏదో తప్పు పట్టడం కాదు ఇక్కడ కావాల్సింది. ఇన్ ప్రిన్సిపల్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశాడో ఇది కేంద్రం ఇస్తున్న డబ్బులు ఆన్ టాప్ ఆఫ్ అవర్ 42% కేంద్రం స్కీము, ఆ కేంద్రం స్కీమ్ను కూడా మనం మెన్షన్ చేయాలి అనే కనీస గౌరవం లేకుండా అంతా మాదే అన్నట్టుకంటే అంతా మీదే అయి ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలోనే ప్రజలు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వంలోనే యంత్రాంగం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. మరి అలాంటప్పుడు ఇంకా కేంద్ర ప్రభుత్వం అనే మాట ఎందుకు? మనకి అంతా మందే కదా, అంతా మనం అని చెప్పేసి రాష్ట్రాల వరకే రాష్ట్రాలు విడివిడిగా పరిపాలించుకుంటాయా? అర్థమైంది సార్, మీ పాయింట్ అర్థమైంది. దానికి రాజీవ్ గాంధీ గారు ఏం చెప్తారో చూద్దాం. కానీ ఈ లోపల ఒక్క విషయం అర్థం కాదు సార్, నాయకులు చాలా సీనియర్ నాయకులు అంటే జాతీయ స్థాయి నాయకులు కూడా వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు వాడతారు, అవి చలామణి అయిపోతాయి, వాటిని పూర్తిగా స్వీకరించి ఎవరు ఏమో, కానీ దానిపై చర్చ పెట్టి లేదు అవతల వాళ్ళు ఏమైనా దాని మీద మాట అడిగితే ఎందువల్ల దాని మీద చర్చకు పెట్టకూడదు, అసలు విషయంలోకి వెళదామని చెప్పి అంటారు. అంటే ఇప్పుడు స్టిక్కర్ బాబు పేస్టింగ్ జగన్ అని అండం అది ఎంతవరకు సమంజసం అంటారు? దాన్ని ఒక పాయింట్ కన్వే చేయడానికే అన్నారు కదా సాంబశివరావు గారు. ఎస్, ఏమన్నారు? మేము కేంద్రం ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఫండింగ్ ఇస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో అనో కేంద్ర ప్రభుత్వం పథకం అనో లేదంటే దానికి తోడు మనం కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్నిసార్లు కొంత రిసోర్సెస్ ఉపయోగించదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం పథకం అని చెప్పుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అని చెప్పుకోవచ్చు, ప్రధానమంత్రి గారి ఫోటో వేసుకోవచ్చు, ముఖ్యమంత్రి గారి ఫోటో వేసుకోవచ్చు, మనం కాదంటలేదు. అసలు కేంద్రానికి ఏమీ సంబంధం లేదు, ఇది మా రాష్ట్ర పరిధిలో మేము చేస్తున్న పనే అనేది పొలిటికల్గా ఈజ్ నాట్ రైట్. అది అల్టిమేట్గా ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి మేమేం దాన్ని ఇష్యూ చేయము. ఎప్పుడు ప్రధానమంత్రి గారు దాన్ని ఏమి ఇష్యూ చేయట్లేదు. మీరు ఇలా చేయొద్దు, నా ఫోటో ఏందే, ఈ డబ్బులు వాడొద్దని చెప్పట్లేదు. కేంద్రం పథకాన్ని పేరు చెప్పకుండా మీరు వాడొద్దని చెప్పట్లేదు. కేంద్ర ప్రభుత్వం పథకం పేరేమో ఇంగ్లీష్లో 4 అక్షరాల పైన ఎక్కడో ఒక మూలలో రాస్తారు, కింద వచ్చేసేమో చంద్రన్న సంథింగు, జగనన్న సంథింగు, ఇంకో వైఎస్ఆర్ సంథింగ్ అని రాస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని
ఇవి 2 ప్రభుత్వాలు మనం కలిసి పనిచేస్తున్నాం అనే భావనలోకి ఎందుకు రాలేకపోతున్నాయి? సార్, మీరు కూడా వీళ్ళంతా ప్రకటన క్రెడిట్ ఇవ్వచ్చు వీళ్ళు కదా ఎందుకు తీసుకోవాలని ట్రై సార్? చేస్తున్నారు? మీరు కూడా అనే చోట సార్ మీరు ప్రకటన ఇవ్వండి. ఎందుకంటే అంటే మీరు అనుకున్నది ఏ అక్షరాల సైజులో వస్తుందో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పథకం అని, ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇంకో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ విషయంలో కూడా ఇలాంటి అంశాలు గతంలో వచ్చాయి కాబట్టి చెప్తున్నాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా మీరు అంతకంటే ఇది రాజకీయంగా లేదు, ఒక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దాన్ని ఇది ఒక ఇష్యూ చేయడంలో మీ ఆంతర్యం ఏంటని అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే సార్. ఎక్కడైనా మీకు ఉన్న ఉనికి కానీ మీ స్థానం కానీ కొంచెం కదులుతోందనో లేకపోతే అది కొరబడుతోందనో ఒక ఆందోళన, లేకపోతే ఒక్కసారిగా ఈ విషయాన్ని ఎందుకు లేవనెత్తారని ఒక్కసారి విత్ యువర్ పర్మిషన్ సాంబశివరావు గారు రాజీవ్ గాంధీ గారి అభిప్రాయం తెలుసుకున్నారు. రాజీవ్ గాంధీ గారు విన్నారు కదా సార్ సాంబశివరావు గారు ఏమంటున్నారు అంటే, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులని మీరు మేమే ఇస్తున్నాం అనే చందంగా మీరు అడ్వర్టైజ్ చేసుకోవడం, ప్రజల దాకా వెళ్ళడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నారు. ఏమంటారు రాజీవ్ గాంధీ గారు? ఆయన ముఖ్యంగా ఇందాక సాంబశివరావు గారు మాట్లాడిన 2-3 మాటలు కూడా విన్నాను స్వప్న గారు. ఆయన ఏమంటారంటే నవరత్నాలకి అది ఇచ్చినటువంటి డబ్బుల్ని మేము నవరత్నాల్లో పెట్టేస్తున్నాం అని. అసలు నవరత్నాలు అంటే సంక్షేమం అనుకుంటున్నారా, అభివృద్ధి అనుకుంటున్నారా? ఫస్ట్ ఆయన తెలుసుకోవాలి. నవరత్నాలు అనేటువంటివి సంక్షేమం, అభివృద్ధి 2 కలిపినటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాడు నేడు స్కీమ్ అంటామండి. నాడు నేడు స్కీమ్లో ఎన్ని వేల కోట్లు మనం పెడుతున్నామో మీ అందరికీ తెలిసిందే. అంటే ఏంటి, అక్కడ అంతా డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నాం, స్కూల్స్ కానీ వీటన్నిటిని కానీ. అలాగే ఇరిగేషన్ పరిధిలో కూడా ఇరిగేషన్ కూడా నవరత్నాల్లో భాగమే. ఇప్పుడు ఓకే, పోలవరానికి కేంద్రం నిధులు ఇస్తున్నారు, మరి వెలుగొండకు ఎవరు ఇచ్చారండి? వెలుగొండ గత ప్రభుత్వంలో 6 కిలోమీటర్ చేస్తే మేము దాదాపు 3.5 కిలోమీటర్తో ఆల్మోస్ట్ పూర్తయ్యే పరిస్థితి మేము తీసుకొచ్చాం. అంటే మీరు ఇచ్చేటువంటి డబ్బులు మీరు ఎందుకు ఇస్తారు? రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి ఇస్తారు. మేము ఇచ్చేటటువంటి పరిస్థితిలో దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు, 90,000 కోట్ల పైన ఈ 18 నెలల కాలంలో ప్రజలకు నేరుగా ట్రాన్స్ఫర్ చేసాం. అది కరోనా కష్టకాలంలో అనేక అవసరాలకు వాళ్ళకు ఉపయోగపడే విధంగా. అదేవిధంగా గడిచినటువంటి 3 నెలల్లో కూడా అభివృద్ధి వైపు పూర్తిగా మేము దూసుకెళ్తా ఉన్నాం. ఇక వచ్చిన మీ బాధ ఏమిటి అంటే ఫోటోలు కావాలంటారు. ఫోటోలు అయినా మీరు నేను ఒకటే అడుగుతున్నా, మరి ఆయన ఇన్ని చెప్పారు ఫోటోలు పెట్టలేదని. మేము ఫోటోలు ఏ పథకాలకు పెట్టామో తెలుసా కనీసం బీజేపీ వారికి? రైతు భరోసా అనేటువంటిది ది బిగ్గెస్ట్ స్కీమ్ అండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం రైతు భరోసా అని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పదానికి పిఎం కిసాన్ రైతు భరోసా అని పెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు పెట్టలేనప్పుడు ఏ రోజు నోరెత్తలేనటువంటి మీరు ఆ రోజు మేము పిఎం కిసాన్ రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా అని మేము పెడితే ఇదే బీజేపీ వారు ఎవరైనా బయటకు వచ్చి హర్షించారా? జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు కానీ కనీసం జగన్మోహన్ రెడ్డి గారు శభాష్ శివ ముఖ్యమంత్రిని చక్కగా చేశాడు, పాత ముఖ్యమంత్రి చేయలేదు అన్నటువంటి మాట మీరు ఎక్కడైనా మాట్లాడారా? ఎక్కడా లేదు. ఈరోజు మీ ఎక్కడెక్కడ మీరు ఇచ్చినటువంటి వాటాకి అక్కడక్కడ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పేర్లు కానీ పీఎం గారి పేరు కానీ మేము పెడతా ఉన్నాం. మీ పథకాలు చూసుకున్నా ఇస్తా ఉన్నాం. ఎక్కడైతే మీ వాటాలు ఉన్నావో అందులో మేము పెట్టట్లేదు. కేవలం మీరు దేనికోసం ఆలోచిస్తున్నారు? ఫోటోల రాజకీయం కోసం ఆలోచిస్తున్నారా? ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారా? సమగ్రమైనటువంటి పరిపాలన కావాలా? మీకేం కావాలి? మాకు ఫోటోలు పిచ్చి ఉంది, మేము ఫోటోలతోనే మేము బతుకుతాం, ఫోటోలు లేకపోతే మాకు రాజకీయంగా లేదు అని మీరు అంటారా? పోనీ చెప్పండి, ఆ విధంగా మీరు ఎంత పెద్ద పెద్ద సైజులు కావాలో మీరు చెప్పండి, పోనీ ఆ విధంగా కూడా ఏర్పాటు చేద్దాం. అంతే తప్ప ప్రజలకు ఏం చేస్తున్నాం ఆలోచించండి. అభివృద్ధి జరగలేదా అది చెప్పండి తప్పితే అభివృద్ధి ఈ రోజు మీరు చూస్తే దాదాపు ఆదాని గ్రూప్ వస్తా ఉంది స్వప్న గారు, ఏటీసీ టైర్స్ వస్తా ఉంది స్వప్న గారు, వాల్స్ అండ్ టెక్నాలజీస్ వస్తుందండి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో దాదాపు 14 ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయండి. కడపలో కొత్త స్టీల్ ప్లాంట్ ని తీసుకురాబోతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వంపై రుణభారం విపరీతంగా పెరిగిపోతుంది ప్రతి సంవత్సరం, అంటే గత హయాంతో పోలిస్తే అని కొన్ని విమర్శలు వస్తున్నాయి. వాస్తవమా కాదా? రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులెంత? స్వప్న గారు మీకు ఒక విషయం చెప్తానండి స్పష్టంగా, మీకు ఒకే ఒక విషయం చెప్తాను స్వప్న గారు స్పష్టంగా. ఏ బ్యాంక్ అయినా అంటే ఒక చిన్న బ్యాంకు నుండి రిజర్వ్ బ్యాంకు వరకు కూడా ఎవరైనా ఎట్లా ఇస్తారండి అప్పు? మీరు అప్పుకి మీ తాలూకా భరోసా ఏంటి అంటే మీరు ఎట్లా అప్పుని తిరిగి కట్టగలుగుతారు? లేదా అప్పు చేయడానికి కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నటువంటి కొన్ని షరతులు ఉంటాయి. వాటి ప్రకారంగా ఎక్కువ అప్పు చేసుకునేటువంటి సమర్థతకు ఆంధ్ర రాష్ట్రం ఈరోజు వెళ్ళబట్టి మనకు ఎక్కువ అప్పు పడుతూ ఉంది. అంతే తప్ప మనకు అప్పు చేసేటువంటి సమర్థత ఇది లేకపోతే ఏ రిజర్వ్ బ్యాంక్ కూడా మనకు అప్పు ఇవ్వదండి. ఎస్, మనకు అప్పు చేయడం అవసరం. ఈరోజు ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు స్వప్న గారు, యావత్ దేశం యావత్ ప్రపంచం కూడా కరోనా వల్ల అతలాకుతలం అయిపోయి అప్పులు కుప్పగా తయారైంది. కాదని చెప్పమనండి ఎవరినైనా సరే. ఈ రోజు ఆ అప్పుల ఊబిలో అంత దారుణంగా మనం ఉన్నా సరే ప్రజలు చెప్పండి. సాంబశివరావు గారు, ఇక్కడ 2-3 విషయాలండి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులన్నిటినీ కూడా మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలకు ఇస్తోందనే ఒక అంశం. రెండోది,
ఇప్పుడు రుణభారం పెరిగిపోతోందని ఒక విధమైన ఒక ఆందోళన ఏదైతే నెలకొందో దాని మీద అభివృద్ధి కాకుండా రుణభారం పెరిగిపోయి కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ మీదే దృష్టి పెడుతోందని చెప్పి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ మీరు బెదిరిస్తే అంటే పొలిటికల్గా అనేక మాటల తూటాలు ఇటు అటు నడుస్తున్న క్రమంలో మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి మేము టీడీపీ కాదు వైసీపీ సర్కార్ అంటున్నారు సార్. ఏమంటారు సార్ మీరు? దానికి సమాధానం ఏం చెప్తారు? దీంట్లో బెదిరింపు ఏముండదమ్మా. నేను మాట్లాడాను గత 15 నిమిషాలుగా మాట్లాడుతున్నాను. నా మాటలు ఏదన్నా బెదిరింపు కనపడిందా? మీరంటే మీరు కాదు సార్. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? సాంబశివరావు గారు మీరు కాదు సార్. ఎవరైనా భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమన్నా మాట్లాడారా? నో, భయపెట్టేది ఏం లేదు. ఇక్కడ ఒక ఒపీనియన్ ఉంది. ఆ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అప్పుడు రాజు నన్ను ఏమన్నా భయపెడతాడా? నేనేమన్నా ఆయన భయపెడతానా? సాంబశివరావు గారు మీరు వ్యక్తిగా కాదు సార్. మీ పార్టీ భయపెడితే లేకపోతే మీరు అనే చందంగా నడిచిన ఇష్యూకి అండర్ కరెంట్స్గా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి దాని గురించి కూడా మీరు అధికార ప్రతినిధిగా ఏమంటున్నారని అడుగుతున్నావు సార్. భయపెట్టడం కాదు, ఇక్కడ జరుగుతున్న అంశాల మీద మా ఒపీనియన్ మేము చెప్తున్నాం. గవర్నమెంట్ ఒపీనియన్ గవర్నమెంట్ చెప్తుంది. రాజు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ అంతా బాగుంది, మనకు ఎఫ్ఆర్ఎంబిఐ లిమిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ లిమిట్స్లో మనకు అప్పు పుడుతుంది కాబట్టి ఆ అప్పును మేము వాడుకుంటున్నాం అంటున్నాడు. దాన్ని ఎవరు ఛాలెంజ్ చేయట్లేదు. అది మంచిదా చెడు అనేది వేరే డిస్కషను. ఇప్పుడు వాళ్ళకి లిమిట్ ఉంది కాబట్టి తెచ్చుకోగలుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం మనం కూడా బాధ్యతాయుతంగా సంక్షేమం మనకు ఎంత ఇంపార్టెంటో, నో డౌట్ అబౌట్ ఇట్, సంక్షేమం ఆపమని ఎవరు చెప్పలేదు. సంక్షేమం ఎంత ఇంపార్టెంటో దాన్ని సస్టైనబుల్ సంక్షేమంగా చేసుకోవాలంటే, అది 4 కాలాల పాటు నిలబడాలంటే మనం రెవెన్యూ జనరేటింగ్ ఆలోచన కూడా చేసుకోవాలి. రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్తున్నాం అనుకోండి. దీంట్లో బెదిరించేది ఏముంది? రాజువైనా అదే మాట్లాడాలి. అట్లా కాదు, మనకి ఎఫ్ఆర్ఎంబి లిమిట్ ఉంది కాబట్టి. సోము వీర్రాజు గారు సవాల్ విసిరారా లేదా సార్? రాష్ట్ర మంత్రులు రమ్మనండి, మేమేమేమి ఇచ్చాము చెప్తాం, ప్రూవ్ చేస్తాం, సవాల్ విసిరారు బహిరంగ చర్చకి. అంటే ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? అసలు ఇన్ఫాక్ట్ స్వప్న గారు ఇప్పుడు రాజు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు ఆయన? మేము అన్నీ వచ్చినాయని సక్రమంగానే వాడుతున్నాము, మాకున్న రిసోర్సెస్ మేము వాడుతున్నాము, మాకున్న అప్పు మాకు లిమిట్ ఉంది కాబట్టి, అర్హత ఉంది కాబట్టి అప్పు తెచ్చుకుని వాడుతున్నాం, అంతా బాగానే ఉంది. ఇది అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నిర్ణయం ఒక్కటి దాని మీదే కాదు, దాన్ని పక్క వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి. టీడీపీ అభిప్రాయం టీడీపీకి ఉంటుంది, బీజేపీ అభిప్రాయం బీజేపీకి ఉంటుంది. ఇప్పుడు బీజేపీ అభిప్రాయం మేము చెప్తున్నాం, మీకు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంది కాబట్టి అప్పు చేసి దాన్ని మొత్తాన్ని సంక్షేమానికి వాడుకుంటే సంక్షేమం అనేది కరెక్టే, సంక్షేమం కూడా అల్టిమేట్లీ డెవలప్మెంటే, దాన్ని నేనేం క్వశ్చన్ చేయట్లేదు. బట్ రియల్ రెవెన్యూ జనరేటింగ్, ఇమీడియట్లీ రెవెన్యూ జనరేటింగ్ పద్ధతులు కూడా మనం ఆలోచించుకోవాలి. లేదంటే ఈ సంక్షేమం అనేది మనకి భారం అవుతుంది కదా. భారం అవుతుందా అవుదా? ఎనీ ఎకనమిక్స్ని ఏ ఎకనమిక్ సెన్స్లో మాట్లాడినా, పార్టీలకు అతీతంగా మాట్లాడినా అదే మాట్లాడతారు కదమ్మా. నేను అదే మాట్లాడుతున్నాను, భారతీయ జనతా పార్టీ అదే మాట్లాడుతుంది. అలాంటప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే, ప్రభుత్వం ఇదిగో మేము ఈ రేషియోలో సంక్షేమం అండి, ఈ రేషియోలో ఇమీడియట్ రెవెన్యూ జనరేటింగ్ ప్రాజెక్టులు మేము పెడుతున్నాము, ఈ రేషియోలో మేము అప్పు తెచ్చుకుంటున్నాము, మొత్తం మీద మన ఎకనామిక్స్ బాగానే ఉంది అని చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. నంబర్స్ అన్ని నా దగ్గర ఉండవు, మీ దగ్గర ఉండవు. నంబర్స్ నిజంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అందుకని సోమవీర్రాజు గారు ఏమన్నారంటే, మేము ఇంత ఇస్తున్నాము లేదా మేము ఇంత ఇవ్వట్లేదు అని మీరు అంటున్నారు కాబట్టి ఏ స్కీమ్ కింద ఎంతెంత డబ్బులు వచ్చినాయో మీరు ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయండి, అందరికీ క్లియర్గా అర్థమైపోద్ది. ఇదిగో మనకు వచ్చిన 42% మనకు వచ్చింది, ఆన్ టాప్ ఆఫ్ 42% కేంద్ర పథకాల రూపంలో ఇలాంటివి వచ్చినాయి, ఆ వచ్చిన వాటిని మేము అదే స్కీమ్స్కి వాడాం, మేమేమి డైవర్ట్ చేయలేదు అని చెప్పడం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం మనల్ని ఎడ్యుకేట్ చేయొచ్చు. దీంట్లో మేము భయపెట్టేది ఏం లేదు, వాళ్ళు భయపడాల్సింది ఏం లేదు. భయం అనే పదానికి అసలు అర్థమే లేదు ఇక్కడ. నేను క్లుప్తంగా చెప్తాను స్వప్న గారు. రాజీవ్ గాంధీ గారు చెప్పండి. ఆయన ఏమంటారంటే వాస్తవానికి ముందు సాంబశివరావు గారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు అప్పు పుట్టేటువంటి అర్హత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించింది కాబట్టి మేము అప్పు మా లిమిట్స్లోనే మేము చేస్తున్నాం, వీఆర్ నాట్ క్రాసింగ్ అవర్ లిమిట్స్ అని నేను చెప్పినటువంటి మాటతో ఆయన ఏకీవించారు. ఆ మాట బీజేపీ పెద్దలు కూడా ఏకీవిస్తే నేను చాలా సంతోషపడతాను. నెంబర్ 1. ఇక నెంబర్ 2 ఆయన అనడం ఏంటంటే, ఎస్ మీకు అర్హత ఉంది కాబట్టి మీరు అప్పులు చేస్తూ ఉన్నారు, బట్ అభివృద్ధి సంగతి ఏంటి, పెట్టుబడులు ఏమొస్తున్నాయని చెప్పి కూడా ఆయన అడిగారు.
పెట్టుబడులు ఏమొస్తున్నాయి అన్న దానికి ఇందాక కూడా నేను చెప్పానండి. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మేము ఏమన్నా అంటే మేము అబద్ధాలు చెప్పామనొచ్చు, లేదా మేము శ్వేతపత్రంలో కూడా తప్పులు రిలీజ్ చేసామని కూడా అంటారు రేపు బీజేపీ వారు కానీ టీడీపీ వారు కానీ. ఎందుకంటే జనరల్గా నాలుగుకి నరం ఉండదు అనేటువంటి సామెత ప్రకారంగా. కాబట్టి ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో మీరున్నారు, మీ చేతుల్లో అధికారం ఉంది. మీ కింద ఉండేటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ పాలసీ వారు గత 3 నెలల్లో 30,000 కోట్ల రూపాయల అక్షరాల ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి ప్రకటించారు. అది అవునా కాదా? వాస్తవంగా ఉంటే ఒకసారి మీరు దాని మీద శ్వేతపత్రాన్ని మీ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయమని అడగండి. ఏ రాష్ట్రాల్లో ఎంతెంత పెట్టుబడులు గడిచినటువంటి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో గ్రౌండ్ అయ్యో చెప్పండి. మేము మాట్లాడుతున్నాను కన్నా మీరు కేంద్ర ప్రభుత్వమే కదా ఇంకా బాగా ఉంటుంది మాకన్నా. ఓకే, మేము ఆల్రెడీ చెప్తా ఉన్నాం. మా రాష్ట్ర ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ అనేక సార్లు చెప్పారు. వారు చెప్తున్నటువంటి మాటల మీద మీకు నమ్మకం లేకపోతే మీ అండర్లో ఉండేటువంటి డిపార్ట్మెంట్ని శ్వేతపత్రం రిలీజ్ చేయమని మీ పార్టీ పెద్దలకి, మీ ఢిల్లీ పెద్దలకి మీరు అవసరమైతే లేఖ రాయొచ్చు. మీకు ఆ స్వతంత్రం ఉంటుంది. ఇక నెంబర్ 3, ఈ వచ్చేటటువంటి కంపెనీలు ఏంటంటే నేను గతంలో ఇందాక కూడా చెప్పాను, ఆదాని గ్రూప్ కానీ, ఏటీసీ టైర్స్ కానీ, వాల్సన్ టెక్నాలజీస్ కానీ, ఎలక్ట్రికల్ వాహనాలు కానీ, ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. గడిచినటువంటి 18 నెలల్లో దాదాపు ఒక ఏడాది కరోనాతోనే అతలాకుతలం అయిపోయామండి. పెట్టుబడులు కాదు, ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పరుగులు పెట్టినటువంటి పరిస్థితి నుండి ఇప్పుడిప్పుడే మనం తేరుకుంటా ఉన్నాం. గడిచినటువంటి 3 నెలల్లోనే 30,000 కోట్లు పెట్టుబడులు వస్తే గత రాష్ట్ర ప్రభుత్వం హయాంలో 5 ఏళ్లలో 40,000 కోట్లు కూడా కియాతో కలిపి రాకపోతే ఈ రోజు మా ప్రభుత్వాన్ని శబాష్ బాగా చేస్తున్నారని అంటారా, ఏమని అంటారు? ఇకపోతే నిన్నకాక మొన్న ఒక సర్వే చూసాం స్వప్న గారు, దేశంలోనే అద్భుత ప్రతిభ కనబరిచినటువంటి ముఖ్యమంత్రుల్లో టాప్ 3లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే దట్ ఈస్ వాట్ అవర్ గవర్నమెంట్ అండ్ అవర్ అడ్మినిస్ట్రేషన్ డెమాన్స్ట్రేట్. ఇంతకన్నా వీళ్ళకి ఏం కావాలని అడుగుతా ఉన్నా. కేవలం రాజకీయ మనుగడ కోసం ఇంకొక విషయాన్ని ఒకే విషయాన్ని స్వప్న గారు, మై లాస్ట్ పాయింట్ ప్లీజ్ మై లాస్ట్ కంక్లూజన్ పాయింట్. ఆఖరిగా ఆయన ఏమన్నారంటే చెబితే తెలుసుకుంటాం అని అన్నారు సాంబశివరావు గారు. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తున్నా, రాజకీయంగా కానీ మామూలుగా కానీ నిద్ర పోయేవాడిని మనం లేపగలం కానీ నిద్ర నటించేవాడిని మేము లేపలేం. అది మా వల్ల కాదు, ఎవరి వల్ల కూడా అవదు. కాబట్టి మీరు తెలుసుకునేది ఏమి ఉండదు. మీరు తెలిసినా తెలియకపోయినా రాజకీయం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో బీజేపీ వారు, టీడీపీ వారు ఈ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి మాకు వారితో కానీ వారి అభిప్రాయాలతో కానీ సంబంధం తెలుసుకుంటారు. రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏదైనా ఢిల్లీ అయితే వెళ్తున్నారు అమిత్ షా గారిని కలవడానికి. ఏమంటారు సాంబశివరావు గారు? వెళ్ళొచ్చమ్మా, ఢిల్లీ వెళ్ళొచ్చు. వాళ్ళు అనేక అంశాల మీద మాట్లాడుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఆయన ఎజెండా ఏంటో మనకు తెలియదు కాబట్టి ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులతో మాట్లాడటం లేదా ప్రధానమంత్రితో, హోంమంత్రితో మాట్లాడటం అనేది సహజం. కొన్ని హాట్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా చర్చ జరగవచ్చు. దాని వివరాలు బయటకు వచ్చిన తర్వాత బయటకు వస్తాయి. నేను రాజీవ్కి ఏమంటున్నానంటే, ఎంత పెట్టుబడులు వచ్చినాయి మనకి? చంద్రబాబు గారి హయాంలో 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చినాయి. బట్ ఆన్ ద గ్రౌండ్ నథింగ్ ఎల్స్ హ్యాపెండ్. ఇవాళ వీళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఉదాహరణకి నాడు నేడు అన్నారు కాబట్టి రాజు నేను మాట్లాడుతున్నాను. ఇవాళ స్కూల్ సిస్టమ్ కాదు సాంబశివరావు గారు, మీరు పోల్చలేను, కాదు పోల్చకూడదు కూడా. పోల్చకూడదు కూడా. నేను అలా పోల్చట్లేదు. నేనేమంటున్నానంటే నాడు నేడు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. రైట్ సార్. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటుగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి టీచర్ పోస్టులు, దానికి మీ ప్రణాళిక ఏమన్నా ఉందా? ఏమన్నా కొత్త టీచర్స్ తీసుకున్నారు? ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. అప్పుడేమోది మన దగ్గర 1,00,000 ఖాళీలు ఉన్నాయండి, 1,00,000 ఖాళీల్లో ఇలా తీసుకోబోతున్నాం. అది నేను అడుగుతున్న ప్రశ్న. లేదు ఇవాళకి రాజీవ్ గాంధీ గారు, ఇది చాలా సుదీర్ఘమైన చర్చ కాబట్టి ఇవాళకి ఇది అంటే మొత్తం మీద బీజేపీ జీవీఎల్ గారి ఉద్దేశం ఏమిటి, అలాగే మీ సమాధానం ఏమిటో ఒక మోస్తరుగా ఇవాళ అర్థమైంది. కానీ వివరంగా వెళ్ళాలంటే అభివృద్ధి, సంక్షేమం వీటి రెండిట్లో దేనికి ఎంత పాలు ఖర్చు చేస్తారనే ఒక వివరణ కోరుతున్నారు ప్రతిపక్షాలుగా. సో అది కొంత సమంజసమే. అయితే మీరు కూడా మీ వాదన వినిపించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్ని ఏ విధంగా మీరు మళ్ళిస్తున్నారా లేదా అనే అంశంపై కూడా స్పష్టత ఇచ్చినందుకు ధన్యవాదాలు రాజీవ్ గాంధీ గారు అండ్ సాంబశివరావు గారు. ఇవాల్టి బిగ్ 7 డిబేట్ ఇది. చిన్న